ప్రియరా, దేవుని వాక్యం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు చదవాలి ఈ వాక్యం. అయితే మీరు తర్వాత చదువుకోండి. గత వారం ఆల్రెడీ చదివి వినిపించాను ఈ వాక్యం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు ఈ వాక్యాన్ని చదివాము ఇంతకుముందు. ఈ వాక్యంలో రాయబడి ఉన్న సందర్భం ఏమిటి అనంటే, ఏలియా ఎలీషాలను గూర్చి రాయబడి ఉన్నది. ఏలియా ఎలీషాలను గూర్చి రాయబడి ఉంది. ఏలియా సేవలో ఆఖరి దశలో ఉన్నాడు. ఎలీషా సేవలో మొదటి దశలోనికి అడుగు పెడుతూ ఉన్నాడు. అనగా ఎలీషా ఏలియా లాస్ట్ స్టేజీ, ఎలీషా ఫస్ట్ స్టేజీ. ఇక్కడ చాలా అనుభవాన్ని మనం ఈ అధ్యాయంలో చూస్తాం. ఏలియాను దేవుడు పరలోకానికి తీసుకునే సమయము, ఏలియా మరణము మరి అందరి మరణము లాంటిది కాదు, కానీ ఆయన భూమి మీద చనిపోకుండా శరీరముతో పరలోకానికి వెళ్ళిన వ్యక్తి. ఆరోహణమై వెళ్ళెను అని ఉంటుంది. ఆయన చనిపోలేదు, కానీ శరీరముతోనే ఆరోహణమై వెళ్ళాడు. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక వీడ్కోలు సభ. సహజంగా ఈ స్కూల్లో 10th క్లాస్ చదివేవారు ఇక 10th ఎగ్జామ్స్ అయిపోతే ఆ స్కూల్ వదిలిపెట్టి వెళతారు. అందుకని 9th క్లాస్ చదివేవాళ్ళు ఫేర్వెల్ పార్టీ ఇస్తారు. అలాగే ఒక ఆఫీస్లో ఎవరైనా ఒకరు రిటైర్ అవుతుంటే ఆ ఉన్న స్టాఫ్ ఆ రిటైర్ అవుతున్న వ్యక్తికి ఫేర్వెల్ పార్టీ చేస్తారు, వీడ్కోలు. ఇప్పుడు ఈ 2వ అధ్యాయం అనేది ఒక ఫేర్వెల్ పార్టీ లాంటిది, ఒక వీడ్కోలు సభ. ఈ వీడ్కోలు సభలో 4 దశలు ఉన్నాయి, 4 స్టేజెస్, 4 అంతస్తులుగా ఉన్నది. ఈ 4 అంతస్తులు ఎలీషా యొక్క ఆత్మీయ జీవితానికి పునాదిగా ఉంటూ ఉన్నాయి. ప్రియరా, గమనించండి, మనము చేసే పనులు మన ఆత్మీయ జీవితానికి పునాదిని వేస్తాయి.
నువ్వు రోజు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసుకుంటా ఉండే అలవాటు ఉంటే, రోజు బైబిల్ చదివే అలవాటు ఉంటే, ఈ అలవాటు రాబోయే కాలానికి నీకు పునాది వేస్తుంది. ఫౌండేషన్, ఆత్మీయ పునాదులు అంటాం వీటిని, స్పిరిచువల్ ఫౌండేషన్స్. ఈ ఎలీషా జీవితంలో 4 స్టేజీలు ఉన్నాయి ఇక్కడ. వాటిల్లో ఒకటి ఏమిటంటే, మొదటి అధ్యాయము మనం చూస్తే యెహోవా మొదటి వచనం, 2వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా. అనగా ఇక్కడ ఒక స్టేజీ కనపడతా ఉంది. అదేమిటంటే గిల్గాలు. చెప్పండి అందరూ, ఏం చెప్పాలి? గిల్గాలు. అదొక అనుభవము, అదొక స్థలము గిల్గాలు. రెండవది ఏమిటంటే 2వ వచనంలో ఉంది, ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు. 2వ స్టేజ్ ఏమిటంటే బేతేలు. ఏంటండి 2వ స్టేజీ? బేతేలు. తర్వాత 3వ స్టేజీ ఏమిటో చూద్దాం. 4వ వచనం చదవండి. పిమ్మట ఎలీషా యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు. ఏ స్టేజీ అంటది? యెరికో. మొదటి స్టేజీ ఏంటి? గిల్గాలు. అది అండర్లైన్ చేసుకోండి బైబిల్లో. మొదటి స్టేజీ గిల్గాలు, 2వ స్టేజీ బేతేలు, 3వ స్టేజీ యెరికో. తర్వాత 4వ స్టేజీ 6వ వచనంలో ఉందో చూడండి. అంతటా ఏలియా యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు. 4వది యోర్దాను. ప్రభుత్వరా, ఏలియా పరలోకానికి ఆకాశమునకు ఆరోహణమై వెళ్ళబోచున్నప్పుడు ఈ 4 స్టేజీలు లేక ఈ 4 మజిలీల అనుభవము ఎలీషా నేర్చుకున్నాడు. మొదటి మజిలీ పేరు గిల్గాలు. చెప్పాలి అందరూ, గిల్గాలు. 2వది బేతేలు, 3వది యెరికో, 4వది యోర్దాను. 4 స్టేజీలు ఉన్నాయి, 4 మజిలీలు ఉన్నాయి. పిల్లరా, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలకు దేవుని వాక్యం చెబుతూ మానవ హృదయాన్ని గూర్చి చెబుతూ, మానవ హృదయము 4 రకాల నేలలను పోలి ఉంది అని చెప్పాడు. ఎన్ని నేలలండి? 4 నేలలు. మొదటిది త్రోవ ప్రక్కన పడిన నేల, 2వది రాతి నేల, 3వది ముండ్ల పొదల నేల, 4వది మంచి నేల. 4 రకాల నేలల్లాగా ఉంది మానవ హృదయము. మీ హృదయం ఏ నేలలాగా ఉందో చూసుకోండి అని ప్రభు చెప్పాడు ప్రజలకు. అలాగే ఇక్కడ ఏలియా ఎలీషాకు 4 అనుభవాలు విడిచిపెడుతున్నాడు.
ఈ అనుభవాలు ఏమిటి అనంటే, మొదటి అనుభవము గిల్గాలు, రెండవ అనుభవము బేతేలు, మూడవ అనుభవము యెరికో, నాలుగవ అనుభవము యోర్దాను. మొత్తం ఎన్ని చెప్పండి? 4. ఈ 4 అనుభవాలు మన ఆత్మీయ జీవితానికి గుర్తులుగా ఉంటా ఉన్నాయి. దేవుని సన్నిధికి వస్తున్న మనము ఈ 4 అనుభవాలు మనం నేర్చుకోవాలి. ఇవి మన ఆత్మీయ జీవితానికి చాలా చాలా అవసరము. 4 నేలలు లాగా ఇవి 4 అనుభవాలు. ఈ మొదటి అనుభవం చూద్దాం. మొదటి అనుభవం పేరు గిల్గాలు. ఏంటండి అది? గిల్గాలు. గిల్గాలు అంటే అర్థం ఏమిటంటే దొర్లించబడిన అని అర్థము. దొర్లించబడిన లేక తొలగించబడిన అని అర్థం వస్తుంది గిల్గాలు అనగా. ఏలియా ఈ గిల్గాల్లో నుండి దొర్లించబడబోతున్నాడు, తొలగించబడబోతూ ఉన్నాడు. అందుకనే ఎలీషాతో ఏమన్నాడంటే, ఎలీషా, నన్ను ప్రభు పరలోకానికి ఆరోహణమై రమ్మన్నాడు, నేను వెళుతున్నాను, నీవిక్కడే ఉండు, నీవు రావద్దు, ఇక్కడే ఉండు అని చెప్పాడు. అప్పుడు ఎలీషా ఏమంటాడంటే, అయ్యా, నేను ఇక్కడే ఉండను, నీతో పాటే వస్తాను అని చెప్పాడు. ప్రియులారా గమనించండి, నీకు భక్తి జీవితం రావాలి అనంటే, లేక ఎలీషాలాగా 2 ఆత్మను పొందాలి అనంటే, 2 ఆశీర్వాదాలు నీకు రావాలి అనంటే, నీకు వెంబడించే మనస్సు ఉండాలి. ఏ మనస్సు ఉండాలండి మనలో? వెంబడించే మనస్సు ఉండాలి. ఏలియా ఎలీషాను, నువ్వు నా వెంబడి రావద్దు, నీవెక్కడే ఉండు అంటున్నాడు. ఎలీషా ఏమంటున్నాడంటే, నేను ఇక్కడే ఉండను, నేను నీ వెంబడి వస్తాను. దొర్లించబడిన అనుభవము అనగా దేవునిలో ముందుకు సాగే అనుభవము. ఏమిటండి గిల్గాలు అనంటే? గిల్గాలులో ఏమన్నా బైబిల్ చరిత్ర ఉందా అని చూస్తే, గిల్గాలులో కొన్ని విషయాలు జరిగినాయండి. గిల్గాలు అనుభవం అనగా అర్థం ఏంటంటే కొన్ని విషయాలు జరిగినాయి. అవి ఏం జరిగినాయో చూద్దాము. యెహోషువ గ్రంథం తీయండి. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం చదవండి. వారు యోర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలువబెట్టించి ఇశ్రాయేలీలతో ఇట్లను, రాబోవు కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళెందుకని తమ తండ్రులను అడుగుదురు కదా, అప్పుడు మీరు ఇశ్రాయేలీలు ఆరిన నేల మీద ఈ యోర్దానును దాటిరి. ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును. చూసారా? ఈ మాట అందరం చూద్దాం. యెహోవా బాహువు బలమైనదని
భూనివాసులు అందరూ తెలుసుకోవాలి. పిల్లరా, యెహోషువ తన సైన్యాన్ని యోర్దాను నది దాటి గిల్గాలులోనికి వెళ్ళారు. ఎవరు వెళ్ళారండి వాళ్ళు? గిల్గాల్. ఆ గిల్గాలులో ఏం చేయించాడంటే, ఆ నది దాటినప్పుడు 12 రాళ్ళు తీసుకొని వచ్చి, మన సరిహద్దు రాళ్ళు ఉంటాయి, అలాంటి 12 రాళ్ళు తీసుకొని వచ్చి ఆ గిల్గాలులో నాటమని చెప్పాడు. ఆ 12 రాళ్ళు ఎందుకంటే 12 గోత్రాలు, ఇశ్రాయేలీలు 12 గోత్రాలు, ఆ 12 రాళ్ళు నాటించాడు. ఈ రాళ్ళు ఎందుకు ఇక్కడ నాటారు అని అడిగితే, యెహోవా తన ప్రజలను యోర్దాను నది దాటించి ఇక్కడికి నడిపించాడు. యెహోవా బాహువు బయలుపరచబడినది అని చెప్పమన్నాడు. అనగా గిల్గాలు దేనికి గుర్తుగా ఉంది అనంటే, అక్కడ దేవుడు చేసిన గొప్ప కార్యాలకు గుర్తుగా ఉన్నది. దేవుని కార్యాలకు గుర్తుగా ఉన్నది. పిల్లరా, ఎలీషా అని అంటున్నాడు, నీవు ఇక్కడే ఉండు అనంటే, ఎలీషా నేను ఇక్కడే ఉంటాను అనల్లా, నేను ఇంకా దేవుని కార్యాలు చూడాలి, నేను ఇంకా దేవుని కార్యాలు అనుభవించాలి, దేవునిలో ముందుకు రావాలి, ముందుకు సాగాలి అని ఎలీషా ఏలియాను వెంబడించాడు. అనగా దేవుని కార్యాలు నువ్వు చూడాలి అనంటే దేవునిని నువ్వు వెంబడించాలి. మనమేమో దేవుని కార్యాలు జరగాలనుకుంటాము, కానీ దేవుని వెంబడించం. దేవుని కార్యాలు చూడాలి అని అనుకుంటాము, కానీ ఎలీషా లాగా ఆ ఆత్మదాహము, ఆ ఆసక్తి మనకుండదు. దేవుని కార్యాలను చూడాలని అనుకున్నప్పుడు ఎలీషాలాగా నీవు వెంబడించే అనుభవం నువ్వు నేర్చుకోవాలి. యవనస్తులు దేవుని అనుభవాలు ఇలాగూ నేర్చుకోవాలి. దేవుని పనిని నువ్వు చేసుకుంటా, దేవుణ్ణి ఆరాధన చేసుకుంటూ, దేవుని కార్యాలు నా జీవితంలో జరగాలి, నా జీవితము ద్వారా దేవుడు మహిమపరచబడాలి అని నువ్వు దేవుణ్ణి వెంబడించాలి. గిల్గాలు అంటే అర్థం ఏంటి అనంటే, దొర్లింపబడిన. ఇక్కడ ఏమి దొర్లించబడింది అనంటే, దేవుని యొక్క శక్తిని వీరు చూశారు. యోర్దాను నది పాయలైపోయి ఆ ప్రజలు ఆరిన నేల మీద నడిచి ఒడ్డుకు వచ్చి గిల్గాలులో ఉండి యెహోవా బాహువు బయలుపరచబడినది అని ఆ ప్రజలందరూ చూశారు. అది గిల్గాలు అనుభవం. అనగా దేవుని కార్యాలను చూచే అనుభవం మనకు కావాలి. గిల్గాలు అనగా దేవుని కార్యాలు చూడాలి. సోదరుడా, సహోదరి, ఇప్పటికే నీ జీవితంలో కొన్ని కార్యాలు చూసుంటావు. నువ్వు ఊరకనే దేవుని దగ్గరకు రాలేదు. దేవుడు నీకేదో చేస్తేనే, దేవుడు నీకేదో నీ జీవితంలో ఒక కార్యం చేశాడు, నీ కుటుంబంలో ఏదో ఒక కార్యం చేశాడు. నీకు బలహీనతలో ఉన్నప్పుడు, వ్యాధిగ్రస్తుడుగా ఉన్నప్పుడు, లేక శోధనలో ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నీకేదో ఒక కార్యాన్ని చేశాడు. ఆ దేవుని కార్యాలను నువ్వు చూసావు. దేవుని కార్యాలు చూసిన అనుభవమే గిల్గాలు అనుభవము. అయితే ఎప్పుడో ఒకప్పుడు దేవుని కార్యాలు చూడటం కాదు, ప్రతి
దినము దేవుని కార్యాలు మనం చూడాలి. ఎప్పుడో నువ్వు ప్రార్థనకు రావటం ప్రారంభించిన రోజుల్లో ఏదో ఒకటి దేవుడు నాకు చేసాడని చెప్పుకోవటం కాదు, ప్రతిరోజు దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. అవి ఎప్పుడు జరుగుతాయి, ప్రతిరోజు ఎలా జరుగుతాయి అనంటే ఆయనను నువ్వు వెంబడించటం నేర్చుకోవాలి. ఆసక్తిగా వెంబడించాలి. ఆసక్తిగా మనం దేవుని వైపు చూడాలి. ఆ ప్రారంభంలో ఉన్న ఆసక్తి నిరంతరము మన జీవితాల్లో సాగుతూ ఉండాలి. కావున ఇక్కడ ఎలీషా భక్తి జీవితంలో మొదటి మెట్టు గిల్గాలు అనుభవము. ఏ అనుభవం అండి అది? గిల్గాలు అనుభవం అనగా దేవుని కార్యాలు చూచిన అనుభవము. ఇంకా ఈ గిల్గాలులో ఏం జరిగిందో మరొక వాక్యాన్ని చూద్దాం. దయచేసి అందరూ బైబిల్ చూడండి. గిల్గాలులో ఇంకా ఏం జరిగింది అనంటే మొదటి సమూయేలు గ్రంథం చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనం చదవండి. అయితే మొదటి సమూయేలు 15:21. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. సోదరి, గిల్గాలులో ఇక్కడ ఏం జరుగుతుందంటే సమూయేలు టైం. ఇది ఎవరి టైం అండి? సమూయేలు టైం. ఇందాక మనం చూసిందేమో యెహోషువ టైం. అది యెహోషువ టైంలో ఆ రాళ్ళు తీసుకొని వచ్చి గిల్గాలులో నాటమని చెబితే 12 రాళ్ళు నాటారు. ఈ రాళ్ళు ఎందుకని అడిగితే యెహోవా బలము గుర్తు అని చెప్పారు. ఇప్పుడు ఇది సమూయేలు టైంలో ఏం జరిగిందో చూద్దాం. 21వ వచనం. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. గిల్గాలులో ఏం జరుగుతుందంటే యెహోవాకు బలి అర్పించడానికి చేరాలి ప్రజలు. ఎవరికి బలి అండి? ఎవరికి బలి అర్పించారు? యెహోవాకు బలి అర్పించారు. దేవునికి బలి అర్పించేటప్పుడు దేవునికి శ్రేష్టమైనవి తీసుకురావాలి మనం. అర్థమైందా? దేవునికి బలి అర్పించేటప్పుడు దేవునికి నువ్వు శ్రేష్టమైనవి తీసుకురావాలి.